Dear people of God, greetings to you all in the Master's name of Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic Mission from Everywhere to Everywhere. మిషన్ ప్రతి ప్రాంతము నుండి అన్ని ప్రాంతములకు. లెట్ us pray. మా దేవ వాక్య ధ్యానంలో నీ కృప మాకిచ్చి నీవే మా అందరితో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, మిషన్ ఆదివారం ఈ ఆదివారం మిషన్ బాధ్యతలను క్రీస్తు ప్రభుల వారు శిష్యులకు అప్పగించిన ఈ బాధ్యతలను దేవుడు మనుషులకు అప్పగించినటువంటి బాధ్యతలను దైవ ప్రేరిత కార్యములు, ద మిషన్ ఆఫ్ గాడ్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. దీనిని ఎట్లా కొనసాగించినారు? దేవుడు అప్పగించిన ఈ దైవ ప్రేరిత కార్యాలను బైబిల్లో చెప్పబడినటువంటి అనేక మంది ఘనులు ఎట్లా వాటిని బోధించినారు, ఎట్లా అవలంబించినారు, ఆ సంగతులను మనం చూస్తే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మనకు ఏలియా ఆహాబు యొద్దకు వెళ్ళి ఆ దేశమందంతటా వర్షము పడదు, మంచు కురవదు, కరువు కాటకాలు సంభవిస్తాయి అని బోధిస్తున్నాడు. వారిని వార్న్ చేయడానికి, వారిని దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారిని మలచి మార్చడానికి దేవుని యొక్క ఉద్దేశాన్ని పోయి ప్రకటించినాడు. వెరీ బోల్డ్లీ హీ వెంట్ దేర్. పోయి ఆహాబు దగ్గర నిలబడి ఏం చెప్తున్నాడు ఆయన అంటే, యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించారు. పిమ్మట ఈ సంగతి చెప్తే అంటే దిస్ ఈస్ కర్సింగ్ ద ఎంటైర్ కంట్రీ, ఎంటైర్ నేషన్ ఈజ్ బీయింగ్ కర్స్డ్ నౌ. ఈ శాపాన్ని ఎదుర్కొన్న తర్వాత రాజు ఈ శాపాన్ని పెట్టిన వాడిని ఊరికేనే వదిలిపెడతాడా? అందుకని దేవుని చేత బోధింపబడిన వాడై ఏలియా అక్కడి నుండి కేరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత అంటే తన ప్రాణాలను, ఎవరైతే దేవుని మిషన్ బాధ్యతలను నిర్వహిస్తారో వారి బాధ్యత దేవుని, ఎవరు దేవుని కార్యాలను బాధ్యతతో నిర్వర్తిస్తారో వారి బాధ్యత దేవునిది. చంపబడకూడదని ఆపద నుండి తప్పించడానికి దేవుడు ఏలియాను సారెపతు నది దగ్గరికి పంపించినాడు. అక్కడ ఆ వాగులో నీరు తాగుతున్నాడు ఆయనకు అక్కడ భోజనం ఉండాలి, ఆయన బ్రతకాలి కదా. దేవుని చేత బోధింపబడి దేవుని కార్యాలే చేసిన వీరందరూ కూడా మానవులు, వీళ్ళు భోంచేయాలా. అందుకని ఈ దేవుని పరిచర్యలో ఎవరు దోహదపడినారు? ఏలియాకనంటే కాకువలముల చేత రొట్టె ముక్కలను దేవుడు ఆయనకు పంపించినాడు. మరి కేరీతు వాగు యొక్క నీళ్లను తాగి బ్రతికినాడు ఆయన. అక్కడనే ఉండినాడు, అక్కడ సేద తీరినాడు, అక్కడ దాక్కుని ఉన్నాడు. హీ వాజ్ హైడింగ్ హిమ్సెల్ఫ్ దేర్. ఆ మాటలు రాసినట్టు చూడండి ఆయన. ఆ వాగు నీరు 3వ వచనంలో, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర దాగియుండము. గో అండ్ హైడ్ యువర్ సెల్ఫ్ దేర్. ఆపద వచ్చుట చూచి వివేకవంతుడు దాగుకుంటాడు, మూర్ఖుడు అడ్డం పోతాడు. చూసి ఆ సంగతులను ఇక్కడ ఆయన బోధించినాడు. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యుద్ధకు తీసుకుని వచ్చుచుండెను. అతడు ఆ వాగు నీరు తాగి ఆ కాకోలములు తెచ్చిన రొట్టెలు మాంసము తిని కాలం గడిపినాడు. హౌ గాడ్ ప్రొటెక్ట్స్ హిస్ పీపుల్ ఇన్ గాడ్స్ మిషన్. దేవుని పని ధైర్యంగా పోయి చేయటం మన బాధ్యత. ఏంది దేవుని పని? ఆయన ఏం మత ప్రచారాలు ఈ సంగతులు కాదు ఆయన మనకు చెప్పినవి. హీ వాంటెడ్ పీపుల్ టు బీ ఇన్ డిసిప్లిన్. క్రమములో పద్ధతిలో ఉండుట బోధించినాడు ఆహాబుకు ఏలియా. అది చంపబోయినారు కనుక కాపాడుకోవడానికి దేవుడు ఈ సంగతులన్నీ అక్కడి నుండి మరలా ఆయన సారేపతుకు పంపించినాడు. అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు. అక్కడ పోతానే ఒక విధవరాలు, చూడండి దేవుడు తన పరిచర్యలో ఎవరెవరు నిమగ్నులైనారు. కాకువలములు, కేరీతు వాగు దగ్గర ఉన్న నీళ్లు, సారేపతు యొక్క విధవరాలు, ఆమె కుమారుడు, ఆమె బంధుమిత్రాదులు, ఆమె పిండి, ఆమె నూనె బుడ్డి, ఇవన్నీ కూడా దేవుని పరిచర్యలో. దీస్ ఆర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ గాడ్స్ మిషన్. సారెపత్తుకు పోయింది,
సారెపతులో అక్కడ ఒక విధవరాలు కనపడి ఆమె పుల్లలు ఏరుకుంటా ఉంది. ఆయన ఆమెతో అమ్మ నేను తినడానికి ఒక అప్పం తీసుకొచ్చి ఇవ్వండి. అయ్యా ఏం లేవు నా దగ్గర, ఒక్కటే కొంచెమే పిండి ఉంది, ఆ పిండి కొంచెము చేసుకొని నేను నా కొడుకు తినాలనని మేము పుల్లలు ఏరుకుంటున్నాం. అయితే పోమ్మా పోయి ముందు నాకు చేసుకొని రా ఇది అని చెప్తే పోయి ఆమె చెప్పినట్టే చేసింది. ఆ తర్వాత ఆమె ఆమె తొట్టిలో పిండి అయిపోలేదు, ఆమె నూనె బుడ్డిలో నూనె అయిపోలేదు. ఆల్ ఆఫ్ దెమ్ వేర్ పార్ట్ ఆఫ్ గాడ్స్ మిషన్. యూసీ, దేవుని వాక్కును, దేవుని మాటను ఉన్నదాన్ని ఉన్నట్టుగా ప్రకటించి ఏలియా కాపాడబడినాడు. యూసీ, ఇప్పుడు అపోస్తల కార్యముల గ్రంథంలో గలతీయుల పత్రిక రాస్తా పరిశుద్ధ పౌలు 14 సంవత్సరాలు సుదీర్ఘ సంవత్సరాల తర్వాత మరలా యెరూషలేముకు ఆయన ప్రవేశిస్తున్నాడు. ఈ యెరూషలేముకు ప్రవేశించిన తర్వాత అక్కడ ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, పరిణామాలు, వాటి గురించి మాట్లాడుతున్నాడు. అన్యజనులకు ఇప్పటి వరకు సువార్త ప్రకటించినాడు ఆయన. ఇప్పుడు యెరూషలేముకు ఆఫ్టర్ 14 లాంగ్ ఇయర్స్ ఈజ్ గెటింగ్ బ్యాక్ టు జెరూషలేం. పిమ్మట 2వ అధ్యాయం, గలతీయుల పత్రిక 2వ అధ్యాయం, పిమ్మట 14 సంవత్సరముల తర్వాత నేనును తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళితిమి. దేవదర్శన ప్రకారమే వెళ్ళితిమి, మరియు నా ప్రయాసమేమన్నా వ్యర్థమైపోయిందేమో అనుకొని పోతిమి. 3వ వచనంలో అయినను నాతో కూడా ఉన్న తీతు గ్రీకు దేశస్థుడు, అతడు సున్నతి పొందవలనని బలవంత పెట్టబడలేదు. దాసులమై ఉండడానికి కాదు దేవుడు మమ్మలను పిలిచింది అని అంటాడు ఆయన. ఆయన ఎక్కడెక్కడ ఏమేం సువార్త ప్రకటించినాడో ఆ సంగతులన్నీ ఎన్నుకనబడినటువంటి క్రీస్తు ప్రభుల వారి శిష్యులకు వారు వివరించి చెప్తున్నారు. చూసి ఆ మాటలన్నీ ఆయన ఎంతో చక్కగా ఆయన అక్కడ రాసినాడు. ఏమని రాస్తున్నాడు అని అంటే 5వ వచనంలో, సువార్త సత్యము మీ మధ్య నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడియలో బడుటకు ఒప్పుకొనలేదు. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు. వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. 2వ వచనంలో నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విశదపరచితిని. ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ టు దోస్ పీపుల్ హూ వర్ చోజన్ బై క్రైస్ట్ ఫర్ దిస్ హోలీ మినిస్ట్రీ అండ్ హోలీ మిషన్ ఆఫ్ క్రైస్ట్. అయితే వారు ఈ సున్నతి విషయమైన బలవంతాలు నేను ఒప్పుకోను, నేను వారికి దాసుడుగా ఉండటానికి కాదు, వారిని పిలిచిన క్రీస్తు ప్రభుల వారే నన్ను కూడా పిలిచి సున్నతి పొందిన వారికి. దీస్ ఆర్ ఆల్ సమస్యలను క్రియేట్ చేసేవారు ఉంటారు మిషన్లో. ఎప్పుడు కూడా సున్నతి విషయమైన ఒక తొందర ఆయన ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. సున్నతి పొందమని నాతో కూడా ఉన్న ఈ గ్రీక్ దేశస్తుడైన తీతును నేను తొందర పెట్టలేదు. టైటస్ వాజ్ ఎ గ్రెకేయన్, హీ వాజ్ ఎ గ్రీక్ and he was not forced to be circumcised, because St. Paul says circumcision is not just the identity of Christianity. ఇవన్నీ బాహ్య శరీరం, దేవుడు బాహ్య శరీరాన్ని చూడడు అని ఆయన మాట్లాడతాడు. సో నేను వీళ్ళందరూ ఎవరైతే ఎన్నిక చేయబడినారని పిలువబడుతున్నారో వీరు సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండడానికి పిలువబడితే, నేను సున్నతి పొందని అన్యజనులకు ఫర్ ద జెంటైల్స్ I am called to be an apostle. వారందరికీ నేను క్రీస్తు ప్రభుల వారి సువార్త ప్రకటించినాను. ఈ క్రీస్తు ప్రభుల వారి పరిచర్యలో ఇన్ జీసస్ మినిస్ట్రీ ఎవ్రీబడి ఆర్ పార్ట్, అండ్ దిస్ గాస్పల్ ఆఫ్ క్రైస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్ హ్యాస్ టు బి ప్రొక్లెయిమ్డ్ టు ఎవ్రీ క్రీచర్ ఇన్ ద వరల్డ్. ఎవ్వరూ ప్రత్యేకించబడిన వారు కాదు, ఎవరు నిషేధింపబడిన వారు కాదు, ఎవరిని త్రోసిపుచ్చడానికి వీలు లేదు. ఎవ్రీబడి ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ మిషన్. అన్యజనులలో నేను చేసిన సంగతులన్నీ వారికి వివరించి తిని, వారికి దాసుడుగా ఉండడానికి కాదు దేవుడు నన్ను పిలిచింది అని ఆయన బోధించాడు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగో అప్పగింపబడెనో, అలాగే సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడనని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురుకు సామర్థ్యము కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడవుటకు నాకును సామర్థ్యము కలగజేసనని వారు గ్రహించినప్పుడు,
స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోసలుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారమగుటకు సూచనగా వారు బర్నబాకును నాకును తన కుడి చేతిని ఇచ్చినారు. దే హ్యావ్ గివెన్ ఎ షేక్ హ్యాండ్ అండ్ దే హ్యావ్ మేడ్ పార్ట్. Barnabas, Saint Paul were made part of the mission of Christ. ఈ మిషన్లో, దేవుని యొక్క పనిలో అందరము మన సామర్థ్యము కలది క్రీస్తు ప్రభుల వారి యొక్క స్వార్థ. యు సీ, నాట్ ద రిలీజియన్ వీ షుడ్ ప్రొక్లెయిమ్, బట్ ద వే ఆఫ్ లైఫ్ దట్ క్రైస్ట్ హ్యాస్ టాట్ టు us హ్యాస్ టు బి ప్రొక్లెయిమ్డ్. ఇది మనం వారికి ప్రకటించాల్సి ఉంది. ఎప్పుడో జరిగిన చరిత్ర అంతా చెప్పుకుంటా ఉండడం కాదు మనం చేయాల్సిన పని. నాడు క్రీస్తు ప్రభుల వారు బోధించిన గొప్ప సూక్తులు, జీవన గమ్యాన్ని మనం అనేకులకు బోధించి ప్రకటించి వారు ఈ మార్గంలో నివసించడానికి, బ్రతకడానికి దోహదపడుతున్నామా అన్నది ప్రశ్న. అండ్ దిస్ ఈస్ గాడ్స్ మిషన్, దిస్ ఈస్ క్రైస్ట్ మిషన్, దట్ ఆల్ ఆఫ్ us హ్యాస్ టు బి ఎ పార్ట్ ఆఫ్ బ్రింగింగ్ ఎవ్రీబడి ఇన్ టు ద డిసిప్లిన్ ఆఫ్ లైఫ్. అండ్ దిస్ ఈస్ ద మిషన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభుల వారి యొక్క మిషన్ బాధ్యత ఇది. అంతగాని బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పండి ఇది కాదు మనం చేయాల్సిన పని. సీ వాట్ దే ఆర్ ఫైటింగ్ ఫర్. అనేక అన్యజనులకు స్వార్థ ప్రకటించుటకు నాకు దేవుడు సామర్థ్యాన్ని కలగజేసినాడు అని ఆయన చెప్తున్నాడు. అయితే ఈ అపోస్తలులు, క్రీస్తు ప్రభుల వారి అపోస్తలులు పౌలుకు చెప్పిన సంగతి బీదలను జ్ఞాపకం ఉంచుకోనండి. జీసస్ హ్యాస్ గివెన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పువర్. ఈ బీదలను విస్మరించద్దండి అని పౌలు కూడా చెప్పినాడు. అది చేయటానికి మాకు కూడా ఏం అభ్యంతరం లేదని పౌలు ఒప్పుకుంటున్నాడు. యు సీ హౌ దే ఆర్ షేరింగ్ ద మిషన్ ఆఫ్ గాడ్. క్రీస్తు ప్రభుల వారు మనము ఒకసారి సువార్త భాగంలో గమనిస్తే, పరిశుద్ధ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆయన పరలోక రాజ్యాన్ని గురించి చెప్తా ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏం చెప్తున్నాడు ఆయన అంటే, సముద్రంలో వేయబడిన చేప అనేక రకములు జాతుల యొక్క చేపలను ఎట్లా నింపుకొని బయటకు వస్తుందో దేవుని రాజ్యం అట్లుంది. దూతలు అంత్యదినమైన దూతలు అందరూ వస్తారు, అందరినీ కొనిపోతారు. ఎవరు అసమర్థులో, ఎవరు అక్కరకు రానివారో, ఎవరు వ్యర్థులో వారందరిని ఏరి పక్కన పారేస్తారు. ఈ సముద్రంలో పట్టబడిన చేపలన్నీ పైకి వస్తాయి. అవసరమైన మంచి వాటిని ఉంచుకొని మిగిలిన వాటిని పడేస్తాం. అన్నీ వచ్చిన వాటన్నిటిని తినేయం. వీ డోంట్ యూస్ దెమ్. పడేయబడతాయి. అట్లా పడవేయబడకుండా ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రభుల వారి వలలో, ఆయన కృపలో ఉండడానికి ఈ మిషన్ పరిచర్యలో మనం అందరం పాలువారం కావలసింది. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనకు అనుగ్రహించుగాక. ఆమెను ప్రార్థన చేస్తాం. మా దేవ, వాక్యం కొరకు స్తోత్రం. వినిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న వారిని మీ గాయపడిన నష్టాలతో ముట్టి స్వస్థతనియండి. మరలా మేము వాక్యం ధ్యానించరకు నీ దీవెన మీరే మాకు దయచేయమని యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన ఇప్పుడు సదాకాలం మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు తోడైండును గాక. ఆమేన్.